రైతన్నలు అధైర్యపడొద్దు, ప్రతి గింజను కొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడతాం. వచ్చే సీజన్ నాటికి హమాలీలు గిడ్డంగుల కొరత లేకుండా చర్యలు మంత్రి ఉత్తమ్. ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇవి. ప్రతిసారి ఒడ్లు కొనే ముందు చెప్పే మాటలే ఇవి. నేను మళ్ళొచ్చేసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపడతాం. సో అయిపోద్ది, కేల్ కదా దుకాణం బంద్. మళ్ళీ ఏడేసిన కొంగలు ఆడనే ఉంటుంది. ఇక రైతులు పట్టించుకునేటోడే ఉండడు. ఇక శ్రీధరబాబు పొంగులేటితో కలిసి ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటన, ధాన్యం సేకరణపై కలెక్టర్లు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రతి గింజ కొంటామని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాడు. ఈరోజు క్వింటాల్కు 9 నుంచి 10 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. 9 నుంచి 10 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. మరి ఈ నష్టం ఎవరు భరించాలా? ఈ మిల్లులు ఈ పని చేస్తూ ఉన్నాయి. సో మిల్లుల మీద మీరు చర్యలు తీసుకుంటలేరు. మిల్లర్ల యజమానుల మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. సో ఏంది డూడు బసవన్న లెక్క నడుస్తుందా అంటే నడుస్తుంది. మేము పోయినామా, ప్రజల దగ్గరికి పోయినామా, ఒడ్లు కొంతాం అని చెప్పినామా, వచ్చినామా అన్నట్టు తప్ప ఏం లేదు. క్షేత్రస్థాయిలో మాత్రం పని మాత్రం లేదు.